హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీ స్పోర్ట్స్ అప్డేట్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. తెలుగు టైటన్స్ వాళ్ళ న్యూ జెర్సీని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాగే తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్లో అమీర్ హుస్సేన్ ఇజ్లాలి ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ అయ్యాడు లేదని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అలాగే హర్యానా స్టీలర్స్ వాళ్ళ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరు అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రో కబడ్డీ సీజన్ 12 లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా హర్యానా స్టీలర్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే కెప్టెన్గా జైదీప్ దయ్యాని, వైస్ కెప్టెన్గా రాహుల్ చేత్పాల్ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది హర్యానా స్టీలర్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం. ఇక తెలుగు టైటన్స్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇరానియన్ పవర్ హౌస్ అయిన డిఫెండర్ అమీర్ హుస్సేన్ ఇజ్లాలి తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ న్యూ జెర్సీ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 11లో జెర్సీ ఎలా ఉందో ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం కూడా సేమ్ అదే జెర్సీతో అయితే రావడం జరిగింది తెలుగు టైటన్స్. మీరు స్క్రీన్ పై చూస్తున్న జెర్సీలో ఏమైనా చేంజెస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఎలాంటి చేంజెస్ అయితే కనిపించడం లేదు ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ తమిళ తలవాస్కి సంభవానికి మేము సిద్ధం, తమిళ తలవాస్ మీరు సిద్ధమా అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం అయితే జరిగింది తెలుగు టైటన్స్. ఆగస్టు 29న జరగబోయే ఫస్ట్ మ్యాచ్కి తెలుగు టైటన్స్ అంత సిద్ధంగా ఉందనే చెప్పాలి ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ తమిళ తలవాస్పై ఎలాగైనా గెలవాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టు ఉంది తెలుగు టైటన్స్. మరి గెలుస్తుందో లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.